యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, దయచేసి యొక్క వీడియో చూసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్ గురించి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా దయచేసి మిత్రులారా సబ్స్క్రైబ్ చేయండి. దేశం కోసం, ధర్మం కోసం, దేశ రక్షణ కోసం మీరు సైతం అనుకుంటే ఈ యొక్క వీడియోను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా. అలాగే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ చేయండి. ఖచ్చితంగా ఈ యొక్క సబ్జెక్ట్ గురించి కామెంట్ చేయండి. ఇక ఈ మధ్య కాలంలో అంటే ఒక వార్త వచ్చింది. మరి ఆ వార్త గురించి ఖచ్చితంగా మనం విశ్లేషణ చేయాలి, తప్పదు. నిజంగా ఓవైసీ బ్రదర్స్ కు రేవంత్ రెడ్డి భయపడుతున్నాడా? ఇది ప్రశ్న. నిజంగా ఓవైసీ బ్రదర్స్ కు రేవంత్ రెడ్డి భయపడుతున్నాడా, కాంగ్రెస్ భయపడుతున్నాడా అనేది ఒక ప్రశ్న. సో దీని గురించి విశ్లేషణ తెలిపే ముందు బండి సంజయ్ గారి వ్యాఖ్యలు ఒకసారి మనం చూడాలి. కేంద్ర మంత్రి, భారతీయ జనతా పార్టీ నాయకుడు, కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి మధ్యలో ఏమనంటే హైడ్రా పేరుతో హైడ్రామా నడుస్తూ ఉన్నది. అలాగే ఈ యొక్క కాంగ్రెస్ చేతగాని దద్దమ్మ ప్రభుత్వం. సో ఉన్నోనికో తీరు, లేనోనికో తీరు ఉన్నది న్యాయం. ఓవైసీ బ్రదర్స్ కు ఒక న్యాయం, మిగతా వాళ్ళందరికీ ఒక న్యాయమా? ఎందుకు మరి ఓవైసీ బ్రదర్స్ కు నోటీసులు ఎందుకు ఇస్తలేరు? సల్కం చెరువులో ఉన్న విద్యా సంస్థలకు ఎందుకు నోటీసులు ఇస్తలేరు అని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది. ఒకవేళ బీజేపీ ప్రభుత్వం కనుక మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ప్రభుత్వం వస్తే ఈ యొక్క ఓవైసీ బ్రదర్స్ యొక్క కట్టడాలు ఏవైతే ఉన్నాయో, అక్రమ కట్టడాలు, ఒక్కొక్క అక్రమ కట్టడానికి ఒక్కొక్క బుల్డోజర్ పెట్టేటోళ్ళం అని చెప్పేసి సంచలన వ్యాఖ్యలు కూడా బండి సంజయ్ గారు చేసిర్రు. ఇంకో మాట ముందు పోయి ఈ కాంగ్రెస్, రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఓవైసీ బ్రదర్స్ కు భయపడుతున్నారని చెప్పేసి సంచలన వ్యాఖ్యలు చేసిండ్రు. ఇప్పుడు అదే ప్రశ్న, నిజంగా ఓవైసీ బ్రదర్స్ కు రేవంత్ రెడ్డి భయపడుతున్నాడా? నిజంగా ఓవైసీ బ్రదర్స్ కు ఎంఐఎం పార్టీకి ఈ యొక్క కాంగ్రెస్ భయపడుతున్నదా అనేది ప్రశ్న. ఇక ఈ ప్రశ్న అడిగితే సోషల్ మీడియాలో సమాధానం అయితే క్లియర్ గా భయపడుతున్నాడు. కాంగ్రెస్ భయపడుతుంది, రేవంత్ రెడ్డి భయపడుతున్నాడు. అలాగే ఇండియా కూటమి కూడా ఓవైసీ బ్రదర్స్ కు, ఎంఐఎం కు భయపడుతున్నారు. మరి అంత పతారా వీళ్ళకి ఎందుకున్నది అనేది మనం ఈ యొక్క విశ్లేషణలో తెలుసుకుందాం మిత్రులారా. మరి ఎందుకు భయపడుతున్నారు అంటే నెంబర్ 1 పాయింట్ నేను కూడా చెప్తున్నా, ఈ ఓవైసీ బ్రదర్స్ అంటే వనికే, ఈ ఎంఐఎం అంటే వనికే. ఈ కాంగ్రెస్ కు, ఒక్క భారతీయ జనతా పార్టీకి, ఒక్క ఎన్డీఏ కూటమికి తప్పితే ప్రతి ఒక్కరికి ఈ ఓవైసీ బ్రదర్స్ అలాగే ఈ యొక్క ఎంఐఎం పార్టీ అంటే వనికే. ఎందుకు వనుకు అనేది చెప్తాం మిత్రులారా. ముందుగా మనం తెలంగాణ విషయానికి వద్దాం. సో జరిగిన అసెంబ్లీ ఎన్నికల విషయానికి వద్దాం. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి, శాసనసభ నియోజకవర్గాలు 119 ఉన్నాయి మన తెలంగాణలో. సో ఈ ఓవైసీ బ్రదర్స్ మాత్రం కేవలం హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోనే, ఆ ఏరియాలోనే దాదాపు 9 నియోజకవర్గాలేమో నిలబడ్డారు. మిగతా 110 నియోజకవర్గాలల్లో వీళ్ళు క్యాండిడేట్స్ ను పెట్టలే. దాని ఫలితంగా కాంగ్రెస్ కు చాలా లాభమైంది. గతంలో కూడా ఇదే పని చేశారు, దానివల్ల ఆ రోజులలో బీఆర్ఎస్ కు లాభమైంది. సో మొత్తం అయితే కాంగ్రెస్ ఓవైసీ బ్రదర్స్ వల్ల, ఇటు ఎంఐఎం పార్టీ వల్ల అసెంబ్లీ ఎన్నికలలో లాభపడ్డదైతే క్లియర్ గా మనకు అర్థమైంది మిత్రులారా. ఒకవేళ నిజంగానే 119 నియోజకవర్గాలలో అంటే ఈ ఓవైసీ బ్రదర్స్ గనుక చెప్పినట్టు వినకపోతే, ఓవైసీ బ్రదర్స్ కు గనుక కాంగ్రెస్ గాని రేవంత్ రెడ్డి గాని భయపడకపోతే 119 నియోజకవర్గాలలో ఒక్క సీటు కూడా గెలవడం కాంగ్రెస్ కష్టమే, భవిష్యత్తులో కష్టమే, మొన్న కూడా కష్టమే. కారణం ఏంటంటే బీజేపీ అనేది తెలంగాణలో పుంజుకున్నది. సో ఆ ఓటు బ్యాంక్ అంతా అటు ఎంఐఎం కు పోతుంది, ఇటు బీజేపీకి వస్తాయి, తప్పితే కాంగ్రెస్ కు పోవు. సో కాంగ్రెస్ గెలవడం చాలా కష్టం. కాబట్టి ఖచ్చితంగా ఓవైసీ బ్రదర్స్ కు అలాగే ఎంఐఎం పార్టీకి ఈ రేవంత్ రెడ్డి భయపడతాడని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఇక మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల గురించి మాట్లాడుకుంటే మొత్తం 17 నియోజకవర్గాలున్నాయి. ఒక హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో మాత్రమే ఎంఐఎం పోటీ చేసింది. మిగతా 16 నియోజకవర్గాలలో ఎంఐఎం పోటీ చేసి ఉంటే 16, మొత్తం టోటల్ గా ఉన్న 17 నియోజకవర్గాలలో 16 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఇప్పటికే 8 నియోజకవర్గాలలో గెలిచింది, ఇంకో 8 సీట్లు అదనంగా వచ్చేది. ఇది తెలంగాణ విషయం. సో కాబట్టి ఓవైసీ బ్రదర్స్ కు ఈ రేవంత్ రెడ్డి భయపడతా ఉన్నాడు. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే దేశంలో ఈ ఎంఐఎం పార్టీ అనేది జాతీయ పార్టీ, నేషనల్ పార్టీ. సో ఇంకా చాలా చోట్ల ఎంఐఎం గనక దేశంలో చాలా చోట్ల లోక్సభ సెగ్మెంట్ల గనక నిలబడితే అటు కాంగ్రెస్ కు, ఇటు తృణమూల్ కాంగ్రెస్ కు చాలా మందికి కూడా ఇబ్బంది అయ్యేది. దాని వల్ల ఏంటంటే ఇంకా దాదాపు 30-40 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుచుకునే అవకాశాలు ఉంది. సో కాబట్టి ఖచ్చితంగా ఇండియా కూటమి కూడా ఈ ఓవైసీ బ్రదర్స్ కు, ఎంఐఎం కు భయపడతానని కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికైతే దేశంలో రాజకీయాలల్లో ఈ యొక్క ఎంఐఎం అంటే తక్కువ చిన్న పార్టీ అయినా ఎంఐఎం పార్టీ అనేది చక్రం తిప్పుతాంది, శాసిస్తాందని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏమున్నది మిత్రులారా, అంటే హిందువుల ఓట్లు అనేది ఒక దిక్కు పోతలేవు, వాళ్ళ ఓట్లు మాత్రం వాళ్ళకే క్లియర్ గా పడతా ఉన్నాయి అనేది రేవంత్ రెడ్డికి తెలుసు, అలాగే కాంగ్రెస్ కు తెలుసు, ఇండియా కూటమికి తెలుసు. ఒక్క భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ కూటమి తప్పితే ప్రతి ఒక్కరు కూడా ఓవైసీ బ్రదర్స్ కు రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే, భయపడాల్సిందే, వాళ్ళు చెప్పింది వినాల్సిందే, వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్చుకోవాల్సిందే మిత్రులారా. ఇది నా యొక్క విశ్లేషణ. ఇక పోతే భవిష్యత్తు గురించి ఏమైనా భయపడతా ఉండా ఎంఐఎం బ్రదర్స్ కు? ఎందుకంటే ఓవైసీ బ్రదర్స్ కనుక కోఆపరేట్ చేయకపోతే రేవంత్ రెడ్డి సీఎం ఉండడం చాలా కష్టం. దీంట్లో కూడా నేను చెప్తున్నా మిత్రులారా విశ్లేషణ,
ఎందుకంటే టోటల్ గా బీఆర్ఎస్ కు 39 సీట్లుంటే 10 మందిని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో తీసుకుపోయాడు. ఇంకా మిగిలిన 29. ఎంఐఎం ఇప్పుడు గెలిచిన 7 ఉన్నాయి. ఒకవేళ రేవంత్ రెడ్డి కనుక ఓవైసీ బ్రదర్స్ తో పెట్టుకున్న ఎంఐఎం పెట్టుకున్న 7 పోయి బీఆర్ఎస్ కు మద్దతు ఇస్తాయి. సో ఫలితంగా ఎన్నైతే అంటే 36 సీట్లు అవుతాయి. అంటే ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఇంకా 24 సీట్లు కావాలి. రేవంత్ రెడ్డి ఏం ఆలోచించుకుంటాడంటే మరి బీజేపీకి 8 సీట్లు ఉన్నాయి. ఒకవేళ బీజేపీ బీఆర్ఎస్ తో కలుస్తుంది కావచ్చు అనే ఆలోచన కూడా రేవంత్ రెడ్డికి ఉంటుంది. కానీ ఎన్నటికి కూడా భారతీయ జనతా పార్టీ అలాగే ఈ యొక్క ఎంఐఎం కలవడం అనేది అసాధ్యం. కాబట్టి ఒకవేళ కలిస్తే ఎన్ని సీట్లు అయితే అంటే 44 సీట్లు అయితే ఇక మిగిలిన 16 ఎమ్మెల్యేలను మేనేజ్ చేయడం ఈ యొక్క కేసీఆర్ కు పెద్ద పనేం కాదు, కేటీఆర్ కు హరీష్ రావుకు పెద్ద పనేం కాదు. ఎందుకంటే చాలా మంది అసంతృప్తితో ఉన్నారు. సో కాబట్టి ఎంఐఎం ను భద్రంగా చూసుకోవాల్సిన పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి మీద ఇప్పుడు ఉన్నది. ఇది ఒక రకంగా స్వార్థం అని చెప్పుకోవచ్చు. అందుకే ఎంఐఎం అంటే రేవంత్ రెడ్డి భయపడతాడు. అలాగే కాంగ్రెస్ కూడా ఎంఐఎం అంటే భయపడుతుంది. ఓవైసీ బ్రదర్స్ అంటే కూడా రేవంత్ రెడ్డికి అందుకే భయం. మీరు అసెంబ్లీలో చూసినారు, అక్బరుద్దీన్ సాబ్ అంటాడు, వీళ్ళని మాత్రం కుక్కలను తీసిపడేస్తాడు బీఆర్ఎస్ వాళ్ళను, రేవంత్ రెడ్డి టీం గాని. సో కాబట్టి ఇది భవిష్యత్తులో ఇంకా విశ్లేషణ చేస్తే మిత్రులారా, ఇప్పుడు జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. సంవత్సరంలో జిహెచ్ఎంసీని ప్రక్షాళన చేస్తా ఉన్నారు, అంటే బైఫర్కేషన్ చేస్తా ఉన్నారు. అంటే 3 మున్సిపాలిటీలుగా రూపొందించడానికి ప్రణాళికలు అయితే చేస్తా ఉన్నారు. అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో పాపులేషన్ పెరిగిన కారణంగా ఇప్పటికీ 150 డివిజన్లు ఉన్నాయి. సో 250 డివిజన్ల వరకు చేసే అవకాశాలు ఉన్నాయి. మొత్తం 3 గ్రేటర్లుగా విభజించే ప్రయత్నాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఈ 3 గ్రేటర్లలో మేయర్ పీఠం గనక కాంగ్రెస్ కొట్టాలంటే ఖచ్చితంగా ఎంఐఎం సహాయము, ఓవైసీ బ్రదర్స్ సహాయం ఖచ్చితంగా ఈ రేవంత్ రెడ్డికి అవసరం. ప్రతి డివిజన్ లో గనక ఎంఐఎం ప్రతి డివిజన్ లో నిలబడితే ప్రతి డివిజన్ లో అయితే ఎంఐఎం గెలుస్తుంది, లేకపోతే భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది మిత్రులారా. తప్పితే ఇక బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ గెలిచే అవకాశాలు లేవు. ఇది ప్రతి ఒక్కరికి జగమెరిగిన సత్యం. కేవలం ఈ దేశ రాజకీయాలను ఈ ఎంఐఎం తోనే కొడతారు. నరేంద్ర మోడీ గారిని ఎదుర్కోవాలంటే ఎంఐఎం కావాలి వాళ్ళకు. ఎంఐఎం పోటీ చేస్తే నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది. దేశం మొత్తంలో ముందు పోయేది భారతీయ జనతా పార్టీ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అత్యంత శక్తివంతమైన పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ. మన దేశంలో కూడా ఇది ఒక రికార్డ్ స్థాయిలో ఇది 3వసారి గవర్నమెంట్ని ఏర్పాటు చేసింది వరుసగా. కాబట్టి ఖచ్చితంగా ఈ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ కు ఓవైసీ బ్రదర్స్ అన్న ఎంఐఎం అన్న వనికే అని కూడా మనం చెప్పుకోవచ్చు మిత్రులారా. దయచేసి మిత్రులారా, నా యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. దేశం కోసం, ధర్మం కోసం, దేశ రక్షణ కోసం మీరు సైతం అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా.